Yo, welcome back to survey number 301. ఇవాళ మనం మళ్ళీ లెవెల్ డెవల్ ఆడబోతున్నాం. రేపో మాపో సైకోలా మారిపోతాను, ఇది మాత్రం కన్ఫర్మ్. బికాస్ గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్, బట్ ఐ వాంట్ టు కీప్ టార్చరింగ్ మై సెల్ఫ్. ఐ యామ్ అడిక్టెడ్ టు ఇట్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మొన్న లెవెల్ డెవల్ అయింది, ఆ తర్వాత ఈ లెవెల్ డెవిలర్ అయింది, ఇప్పుడు ఈ లెవెల్ డెవిలెస్ట్ అంట. చూద్దాం, లెట్స్ ప్లే దిస్ గేమ్ అండ్ సీ హౌ డెవిలెస్టెస్ట్ ఇస్. వాట్ డిడ్ ఐ జస్ట్ సే? సో ఇది లెవెల్ 2 కి ఎండింగ్ అనమాట. పోయినసారి ఫినిష్ చేయలేకపోయాను లెవెల్ 2, ఈసారి ఫినిష్ చేసి ఎట్లోలాగా లెవెల్ 3 కోసం అని చెప్పని ఫినిష్ చేసి వచ్చాను నేను. నౌ లెట్స్ గో ఫార్వర్డ్. స్లో అయిపోయిందా మళ్ళా? లెవెల్ 1 ఎండింగ్లో కూడా ఇట్లానే చేసింది ఓవర్ యాక్షన్. పోరా అదిగో పార్ట్ 3. లెట్స్ డూ పార్ట్ 3. రెవాల్వా? ఏంటి రెవాల్వ్? ఓ మై గాడ్, ఏంటివి? ఓ జిమ్మికల్ బాగా ఎక్కువరా, దీనికి సడన్ ట్విస్ట్లు ఇస్తుంది. అమ్మ ఎవడరా రాస్తున్నాడు ఇవి? ఈ గేమ్లన్నీ డిజైన్ చేసేటోడు ఎవడు? ఏంటి ఆడు జీవితంలో ఆడికి ఏమైనా ట్రామా చాలా ఎక్కువ ఉందా ఏంటి ఆడికి? నాకు అర్థం కాదు. ఎవడరా అంత ట్రామా పెట్టింది ఆడికి? ఈ గేమ్లు తయారు చేసినోడిని ట్రామటైజ్ చేశాడు కదా. రే నీ అవ్వ. రే అదెందుకు ఎగురుతుందిరా? అమ్మయ్య, గాడ్ ఈస్ గ్రేట్. ఇక్కడ టాటూ పోయిపించుకుంటాను రా ఎర్రిపూక్ అని చెప్పి. ఎర్రిపూక్ పనులన్నీ చేస్తున్నా కదరా నేను. వస్తున్నా దాని మీదకి వెళ్ళిపోతున్నా. అరే ఎట్టు చూసినా సూదులు ఉన్నాయి, నేను ఎట్టు దూకను రా, ఎట్టు వెళ్ళను రా నేను. ఓ ఏం జరుగుతుందా? ఓకే, అర్థమైంది. నేను ఆ సర్కిల్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాను, ఆ సర్కిల్ని కంట్రోల్ చేయాలి నేను. ఏం దరిద్రరా నాయన. ఛీ, ఏంట్రా ఇది? ఏమీ లేదు, ఏం చేయాలి నేను ఇప్పుడు? టెన్షన్ వస్తుందిరా, ఎట్టెళ్తే ఏమైద్దో. అది డోరు, అటు వెళ్తే ఎగ్జిట్ ఉంటుందని చెప్పని దాన్ని నమ్ముకున్నట్టు వెళ్ళాను చూడు, అదే నాకు వెన్నుపోటు పొడిచింది. ఇప్పుడు మీరు ఇది గమనించారో లేదు కానీ ఇక్కడ లైఫ్ ది ఒక పెద్ద మెటఫర్ ఉంది. అంటారు చూడు, వెన్ గాడ్ క్లోజెస్ అ డోర్ హీ ఓపెన్స్ అ విండో అని చెప్పి. సేమ్ అదే జరిగింది ఇక్కడ. ఆ డోర్ మనకి మోసం చేసింది కాబట్టి అసలైన డోర్ ఓపెన్ అయింది. చూసారా, ఇది కూడా లైఫ్ లో ఇంకో మెటఫోర్. అప్పుడప్పుడు నువ్వు కావాలనుకున్నది నీకు దక్కకపోతే నీ బ్యాడ్ లక్ అనుకుని నీ దరిద్రం అని అనుకుంటావు, కానీ లేదు, మేబీ అది నీకు రాంగ్ కాబట్టి అట్లా జరుగుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఆ డోర్ రాంగ్ కాబట్టి నేను పడిపోయాను, లేకపోతే ఒకసారి పడిపోబోతుంటే ఎగిరిమని బయటకు వచ్చాను నేను, కానీ రెండో హోల్లో పడిపోయాను నేను. బికాస్ ఆ డోర్ తప్పు, అసలైన డోర్ ఇది. ఏం వాగుతున్నానో నాకే తెలీదు. దిస్ ఇస్ వాట్ ఇస్ కాస్మిక్ బైపోలార్ డిసార్డర్. ఎందుకులే నీకు ఏస్ బతుకు? ఎందుకులే నువ్వు బతుకుతావు? పిచ్చండి ఇది. ఏంట్రా అది? అరే ఇప్పుడు నేను ఎట్లారా దూకేది అటు సైడ్కి? అది ఊరికూరికి అట్లా ఎగురుతుంటే పైకి. ఓహో, వెయిట్ చేయాలా? పేషెన్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అర్థమైంది నాకు. పేషెన్స్ పెట్టుకుంటే మోసం ఎదురైంది నాకు. అది నన్ను కాపాడుతుంది అనుకుని దూకితే అని ఎగిరింది. ఇప్పుడు ఈ మెట్లు ఎక్కాలంట, అండ్ ఈ మెట్లలో ఎన్ని తిప్పలు పడాలో చూద్దాం ఇప్పుడు. 2. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్.
సూపర్ ఆ పాట ఉంటుంది చూడు, మెట్టెహరా రాహా జమీన్ చల్నే లగి అని చెప్పి, అదే జరిగింది ఇక్కడ కూడా. మొడ్డ చచ్చిపోమంటావా చెప్పు, చచ్చిపోమంటావా? ఎందుకు ఇట్లా టార్చర్ పెడుతున్నాను అని చెప్పు, ఎందుకు? వై? వాట్ ఆర్ యూ గెయినింగ్? ఇప్పుడు ఆ ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కి ఎట్లా వెళ్ళాలి నేను? ఒరే అది నా దగ్గరికి కూడా రాలేదురా, ఈడే ఎక్స్ప్లోడ్ అయిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అది వచ్చి దీన్ని చంపిద్దని భయంతో సూసైడ్ చేసుకున్నాడు. ఊరే నేనేం అనలేదురా, జస్ట్ నొక్కాను అంతే. పోనీ సరే ఆగిపోదాం, ఏమీ చేయకుండా ఆగిపోదాం, ఏం జరిగిందో చూద్దాం. ఇటు సైడ్ వెళ్తే బటన్ నొక్కినామంటే పేలిపోయావు, ఇటు సైడ్ వెళ్తే అది వస్తుందని చెప్పని తప్పించుకుంటే పేలిపోయావు నువ్వు. సరే ఏం చేయదు, అట్లనే గుద్ద మూసుకుని కూర్చుంటే అది వచ్చి నేను నరికేసింది నిన్ను. ఇప్పుడు ఎట్లా ఆడేది నిన్ను? ఎట్లా రా, ఎట్లా అరుస్తున్నాడు భయ్యాడు. నేను ఏమీ అనలేదురా, జస్ట్ బటన్ నొక్కానురా, పేలిపోయిందిరా అది. ఓర్ని ఒక సైడే వెళ్ళాలి, ఇటు సైడే వెళ్ళాలి, ఇటు సైడ్ వెళ్తే సూసైడ్ చేసుకుంటుంది అది. ఇటు వెళ్ళనీకి లేదు, ఇటు వెళ్ళనీకి లేదు, మరేంటి నేను మట్టగుడమంటావా నన్ను? మట్టగుడమంటావా నన్ను? ఎస్. ఇప్పుడు ఆ బటన్ దగ్గరికి వెళ్ళాలి, ఆ బటన్ దగ్గరికి వెళ్ళి జంప్ కొడదాం. జంప్. నేను జంప్ అన్నాను, సూసైడ్ చేసుకోమనలేదు. ఇటు జంప్ అవ్వట్లేదురా, నొక్కుతుంటే ఎగరట్లేదు. ఇటు చూడు, నేను జంప్ నొక్కుతుంటే కింద పడిపోతుంది, జంప్ పని చేయట్లేదు ఇందులో. ఇప్పుడు నేను జంప్ చేయలేను, అక్కడికి జంప్ చేయలేనప్పుడు నేను ఎట్లా? హౌ డు ఐ గో అండ్ ప్రెస్ దట్ బ్లడీ ఫకింగ్ బటన్? ఈ గేమ్ క్రియేటర్ కి ఇది జస్ట్ సైడ్ హాబీ అనుకుంటా. వీడు డార్క్ వెబ్ లో టార్చర్ పెడుతుంటాడు జనాల్ని, అక్కడ చేస్తూ ఉంటాడు. అసలైన కాంటెంట్ డార్క్ వెబ్ లో ఉండుంటది ఆడిది. ఇదే ఇంత క్రూవల్ గా ఉంది, డార్క్ వెబ్ లో ఎలా ఉంటుందో ఆడిది. థార్ని అంటరా, హార్నీ లాగా థార్ని అంటాడు. ఇప్పుడు లాంగ్ జంప్ చేయాలన్నమాట. నేను ఆ గ్యాప్ లోకి నేను ఇప్పుడు లాంగ్ జంప్ చేయాలి. అరే సూదులు లేని చోటుకి దూకితే అదే నన్ను చంపేసింది. సరే చూద్దాం ఏం జరిగిందో సూదుల మీద దూకితే. ఏమి కాలే. వావ్, ఏదైతే చంపిద్ది అనుకున్నానో అది చంపలేదు, ఏదైతే చంపదని అనుకున్నానో అది మాత్రం గుద్దలో రాడ్ పెట్టింది. గుడ్ గుడ్ గుడ్. నాకు తెలిసి బేస్డ్ ఆన్ దిస్ గేమ్స్ ట్రాక్ రికార్డ్, ఆ సూదుల్లో ఏదో ఒక సూది నిజమైన సూది, అది నేను నన్ను కాపాడుతుంది అనుకుని దాని మీద దూకితే అది నన్ను చంపిదెంగింది. ఈ సూదుల మీద నుండి ఆ సూదుల మీద దూకాలి. నా ఆత్మ చచ్చిపోయింది ఇప్పుడే. ఐ జస్ట్ ఫెల్ట్ మై సోల్ డైయింగ్. దిస్ ఇస్ జస్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్, నథింగ్ ఇస్ దేర్. ఇప్పుడు ఈ 4 సూదుల్లో ఏదో ఒక సూది మీద పడి వస్తాను నేను. చూడు, ఇస్ ఇట్ గోయింగ్ టు బి దిస్? నో. ఇస్ ఇట్ గోయింగ్ టు బి దిస్? నో. ఇస్ ఇట్ గోయింగ్ టు బి దిస్? నో. దెన్ ఇట్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి దిస్. నో. ఎస్. నా గత జన్మలో నేను చేసిన పాపం ఏంటో నాకు తెలియాలని ఉందిరా నాకు ఇప్పుడు. ఐ రియలీ వాంట్ టు నో వాట్ సిన్ డిడ్ ఐ డూ ఇన్ మై పాస్ట్ లైఫ్. లేకపోతే ఈ టార్చర్ నేను ఊరికే అనుభవించట్లేదు, ఈ టార్చర్ జస్ట్ నేను చేసిన కర్మకి ఫలం ఇది, నాకు అది తెలుసు. బట్ ఏం చేస్తే నాకు ఇది టార్చర్ అనుభవించాల్సి వస్తుంది చెప్పండి నాకు ఎవడైనా. ఇదేంటంటే షవ్వు అంట. షవ్వు లవడా ఏం కాదు. రే ఏంట్రా ఇది? బ్యాడ్మింటన్ ఆడుతుందా నాతో? ఇటు టెన్నిస్ ఆడుకుంది నాతో. ఇదేమో నాతో టెన్నిస్ ఆడుతుంది, ఆ గేమ్ ఏమో నాతో ఫుట్బాల్ ఆడుతుంది. అరే ఎట్లరా నేను వెళ్ళేది? అది వచ్చేస్తుంటే మీదకి. టైం ఇవ్వరా, నన్ను వెళ్ళికి టైం ఇవ్వు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. ఇప్పుడేంటి? ఇప్పుడు ఏదో రైడ్ అంట. ఏం రైడ్ చేయాలో ఇప్పుడు నేను? ఇప్పుడు ఏది? బైకా, బస్సా, ప్లేనా? ఏం రైడ్ చేయాలి నేను? ఓహో ఇదే నన్ను రైడ్ చేస్తాను అనమాట. ఈ ప్రపంచంలో దేని నమ్మనికి లేదురా, నాకు అర్థమైపోయింది ఒకటి. చెప్పా కదా, ఈ ప్రపంచంలో దేని నమ్మనికి లేదు.
మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు నా లవ్వడా. ఇప్పుడు హిల్స్ అంట, కొండలంట, కొండపూకులోది. హైకింగ్కి పంపిస్తుంది ఈ గేమ్. వెరీ గుడ్. హైకింగ్కి పంపించింది ఈ గేమ్ అండ్ నా మీదకి ల్యాండ్ స్లైడ్ కూడా జరుగుతుంది. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఉంటుంది చూడు ఈ గేమ్ది. ఇలా గెలవబోతున్నాము నేను అనుకున్న టైంలో టాప్ అన్నాడు పంపిస్తుంది చూడు ఒకటి. ఇది నా ఫీలింగ్ కాదు, గేమ్ తయారు చేసినాడు ఫీలింగ్. ఫుల్ సాటిస్ఫాక్షన్ ఆడికి. ఇప్పుడు ఇదేంటి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి దిగి అటు వెళ్ళాలా? వావ్, కొండ అండ్ కొండ బిట్వీన్ గోల్కొండ. లైఫ్లో అప్పుడప్పుడు కొన్ని చూసి లైఫ్లో బతకాలని ఆశ పుడుతుంది. ఈ గేమ్ వల్ల ఆశ చచ్చిపోతుంది నాకు. రేపో మాపో నా తద్దినం కన్ఫర్మ్. ఎత్తడానికి నలుగురు లేరు కూడా నాకు. పావం. ఫైనల్ లెవెల్. ఏంట్రా ఇది ఇట్లా ఉంది? అరే అన్ని లెవెల్స్ ని కలిపేసి ఒక లెవెల్ తయారు చేసినట్టు ఉన్నాడు రైడు. రే ఆ గ్యాప్ రాని. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏది పడితే జరుగుతుంది కదరా. ఓకే, బాల్ వస్తుంది, తప్పించుకో. నెక్స్ట్ ఈ గ్యాప్లో వెళ్ళకూడదు, దీని మీద దూకాలి. ఓకే, ఆ బటన్ నొక్కకూడదు. ఇది నన్ను చంపదు కాబట్టి దీని మీద నుండి వెళ్ళాలి. ఇది దూకు, ఇంకోసారి దూకు, ఇంకోసారి దూకు, ఇంకోసారి దూకు. ఇప్పుడు లాంగ్ జంప్ చేయాలి. ఓకే, నెక్స్ట్. ఓకే 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 ఓకే. హౌ డు ఐ ఫకింగ్ గో? నా వల్ల కాదు, అయిపోయింది. ఐఎమ్ ఫకింగ్ డన్ విత్ దిస్ గేమ్. యూ ఫకింగ్ ఇడియట్. యువర్ ఓకే గైస్, ఇక్కడే ఆపేస్తున్నా. దెర్ ఈస్ నో లెవెల్ డెవల్ 4 ఎనీమోర్. అయిపోయింది, నా వల్ల కాదు. ఐఎమ్ ఫకింగ్ డన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీ. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు. బ్రష్ పెట్టి పూపుతో ప్యాకాట్ ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ.